వెంకటేశ్వర స్వామి కుబేరుని దగ్గర ఎందుకు అప్పు తీసుకున్నారో మీకు తెలుసా? శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుని రూపంలో భూలోకానికి వచ్చి పద్మావతి దేవిని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. పద్మావతి దేవి తండ్రి ఆకాశరాజు. ఆమెకు వివాహం ఘనంగా జరగాలని కోరారు. అయితే శ్రీనివాసుడు భూలోకానికి వచ్చినప్పటికీ స్వామికి తగినంత ధనం లేదు. వెంటనే శివుడిని కలిసి సలహా అడుగుతారు. ఆదివరాహ క్షేత్రంలో అశ్వత్థ వృక్షం కింద పరమశివుడు, మన దగ్గర డబ్బు లేకపోయినా పర్వాలేదు, నాకు బాగా డబ్బు ఉన్న కుబేరుడు అనే ఒక స్నేహితుడు ఉన్నారు, ఆయనను పిలిచి నీకు అప్పు ఇవ్వమని చెబుతాను అని వెంకటేశ్వర స్వామితో అంటారు. అలాగే శివుడు కుబేరుణ్ణి పిలిచి వెంకటేశ్వరునికి అప్పు ఇవ్వమని చెప్పారు. దానికి కుబేరుడు, నీకు అప్పు ఇవ్వడం నాకు ఇబ్బంది కాదు, కానీ ఇది కలియుగం కాబట్టి వడ్డీ పుచ్చుకుంటా అని చెప్పారు. దానికి వెంకటేశ్వర స్వామి, యుగధర్మాన్ని ఎవరైనా పాటించాల్సిందే, నేను అసలుతో పాటు వడ్డీ కూడా ఇస్తాను అన్నారు. దానికి కుబేరుడు, అప్పు ఎంత కావాలి అని అడిగారు. రుణగ్రాహి శ్రీనివాస, రుణదాత ధనేశ్వర అనేలా ఒక లోహపు లేఖపై ప్రాంసరి నోటు రాశారు. హేవిలంబనామ సంవత్సర చతుర్థ శుద్ధ దశమి పలానా వారం నాడు అశ్వత్థ వృక్షం కింద నిలబడి 14 లక్షల రామచంద్ర ముద్రలు కలిగినటువంటి బంగారు కాసులను ప్రతి 100 కాసుకు 1 కాసు వడ్డీగా యుగాంతర నాడు అసలు చెల్లించేటట్లు ఒక రుణ ఒప్పంద పత్రం రాసి ఇచ్చి డబ్బులు ఇవ్వమని అడిగారు. దానికి కుబేరుడు నోటు రాసి ఇచ్చినందుకు సంతోషమే కానీ యుగధర్మం ప్రకారం సాక్ష్యం ఉంటేనే డబ్బు ఇస్తాను అన్నారు. అప్పుడు బ్రహ్మదేవుడు, నేను సాక్షిగా సంతకం చేస్తా అన్నారు. దానికి మళ్ళీ కుబేరుడు, ఒకే ఒక్క సాక్ష్యం సరిపోదు, ఒక్క కొడుకు ఉన్నా లేకపోయినా ఒకటే, మీకు అభ్యంతరం లేకపోతే ఇంకొక సాక్షి అవసరం అన్నారు. అందుకు రెండో సాక్షిగా పరమశివుడు సంతకం పెట్టారు. అయినా కుబేరుడు 3 సంతకాలు ఉంటే బావుండేది అన్నారు. మూడో సాక్షి ఎవరో అని తలపైకెత్తి చూసినప్పుడు అశ్వత్థ వృక్షం కనిపించింది. ఆ వృక్షం మూడో సాక్షిగా సంతకం పెట్టింది. ఇలా 3 సాక్ష్య సంతకాలు తర్వాత కుబేరుడు వెంకటేశ్వర స్వామికి 14 లక్షల బంగారు కాసులను ప్రతి 100 కాసుకి 1 కాసు వడ్డీగా అప్పు ఇచ్చారు.